హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనము ఆ యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ జగన్మాత గ్రామములోని కూడా గ్రామ సరిహద్దులలోని ఉండి ఆ గ్రామాన్ని కాపాడుతూ రక్షిస్తూ నడుస్తుంది. మనము ఎన్నో కథనాలు ఎందరెందరో జీవితాలు ఎంతోమందిని చూసాం. స్త్రీగా జన్మించిన వారే స్త్రీ రూపంలో జన్మించిన తర్వాత అమ్మవార్లుగా వారు అక్కడ స్థిరమైపోయి ఉన్నది మనం ఎంతోమందిని విన్నాం. సమ్మక్క సారక్క కావచ్చు, పోలేరమ్మ, అంకాళమ్మ, చౌడేశ్వరి మాత, వాసవాంబికాదేవి, ఇలా ఎందరో ఎన్నో రూపాలలోని ఆ అమ్మవారు కొలువు తీరింది. అంటే ఆ శక్తి స్వరూపిణి గ్రామ రక్షణ కోసము గ్రామ సరిహద్దులలోని ఉండడంతో పాటు తనకి తలంపు సంకల్పం వచ్చిన తర్వాత ఆ తలంపు సంకల్పాన్ని బట్టి ఆవిడ కొంతమందిలో కొన్ని వంశాలని ఉద్ధరించాలి అన్నా, కొన్ని ఇళ్ళని ఉద్ధరించాలి అన్నా ఆ తల్లి ఆ ఇంటిలోని జన్మనెత్తి దేహాన్ని దాల్చి జన్మని ఎత్తి ఆ తల్లి అక్కడ స్థిర నివాసి కొలువు తీరిపై ఉంటుంది. ఉదాహరణకి మనం పెద్దమ్మ తల్లిని చెప్పుకోవచ్చు. అలాగే మనము విశాఖపట్నంలో ఉండేటువంటి మన కనక మహాలక్ష్మీదేవిని చెప్పుకోవచ్చు. ఇలా ఎందరో సమ్మక్క సారక్క, అనకాపల్లి నూకాలమ్మ తల్లి, ఇలా ఊరులోని ఒక్కొక్క పేరుతోని పిలువబడుతూనే ఉంటుంది ఆ తల్లి. అయితే ఊరికి ఇంటికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రీతిలోని వారిని కాపాడడానికి ఒక్కొక్క అవతారంలోని ఒక్కొక్క పని పూర్తి చేసింది. మనము దీనికి అంటే ఆ తల్లి యొక్క శక్తిని మనం చెప్పుకున్నట్టయితే ప్రత్యక్షంగా ఇప్పుడుండేటువంటి కాలమాన పరిస్థితుల్లో కూడా ఆ తల్లి యొక్క శక్తిని చూపించింది. ఏది అంటే ఈ మధ్యనే నేను విన్నా, విశాఖపట్నంలోని ఉండేటువంటి కనక మహాలక్ష్మి ఆవిడ గుడి రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటే ఆవిడకి విగ్రహానికి గాజులు వేసి, బంగారు గాజులు వేసి అక్కడ బంగారు వస్తువులతో అలంకరించి తల్లిని రాత్రి ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. దొంగలు అక్కడ ఉండేది కేవలం రాయి మాత్రమే, అంటే విగ్రహం మాత్రమే, కానీ ఇక్కడ ఏమీ లేదు, ఎవరు లేరు అనే ఉద్దేశంతో బంగారముపై ఉండేటువంటి వ్యామోహంతో ఆ తల్లి యొక్క చేయిని విరగగొట్టి కత్తితో నరికేసి ఆ బంగారు వస్తువులు తీసుకువెళ్ళిపోయారు. మనము మన సనాతన ధర్మాన్ని బట్టి ప్రత్యక్షంగా పుణ్యభూమి దేవభూమి అయినటువంటి ఈ యొక్క భరత భూమిలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాయి, ప్రతి విగ్రహము రాయి శిలగా, శిల్పి యొక్క చేతిలోని శిలగా మారి ప్రాణప్రతిష్టను చేసుకొని ప్రాణాన్ని పోసుకొని దేవతగా కొలువు తీరుతోంది. అటువంటి ఆ తల్లి కనక మహాలక్ష్మీదేవి మొర్నాడు ఏరులు పారిందిట రక్తం. అంటే ఇది ఏమి ఈ విచిత్రము, ఒక రాతి విగ్రహంలో నుంచి ఏరులు పారింది. అంటే నేను ఇక్కడ
జీవంతోనే సశరీరంగా మీకు కనిపించనప్పటికీ కూడా, అంటే మీ యొక్క జ్ఞాన దృష్టితో చూసినట్టయితే కనిపించేటువంటి నేను ఇక్కడే ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ఆ రకంగా వచ్చింది. అంతటి గొప్పది మనది సంస్కృతి, ఆ తల్లి యొక్క శక్తి. అలాగే అసలు ఈ సృష్టికి మూలం మనందరికీ తెలిసినటువంటిది విషయమే. పార్వతీదేవి శివుని ఇల్లాలుగా, అంటే అప్పట్లో పార్వతీదేవి కంట ముందు సతీదేవిగా, ఈ సతీదేవిగా దక్షుని కుమార్తెగా పుట్టినటువంటి ఈ సతీదేవి ఎంతో తపస్సు చేసి తండ్రి వద్దు అన్న, తండ్రికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆ ఈశ్వరుని భర్తగా పొందింది. ఎంతో కఠోరమైన తపస్సు చేసి తన తండ్రి అయినటువంటి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు అనేటువంటి విషయము ఆ నోట ఈ నోట ఆవిడికి తెలిసింది. ఒకటి దైవ కార్యం, రెండు కన్న తండ్రి కాబట్టి నా తండ్రి చేసేటువంటి యజ్ఞానికి నేను ఎలాగైనా, అంటే అక్కడ యజ్ఞం చూడాలనేటువంటి దానికంట ఆ నెపముతోని తన తల్లిని సోదరులని కలుసుకోవచ్చు అనేటువంటి ఆనందములోని ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి భర్త అనుమతి కోసం వెళుతుంది. ఈశ్వరుడికి అంతా తెలుసు కాబట్టి అక్కడ జరిగేటువంటి అవమానాన్ని గుర్తుపెట్టుకుని పిలవని పేరంటానికి వెళ్ళవద్దు, నా మాట విను అని చెప్పి సతీదేవికి ఎంత చెప్పినా కూడా భర్తని ఒప్పించి ఎలాగైనా సరే తన సోదరులని తల్లిని కలవాలి అనేటువంటి దాంతో వెళుతుంది ఆ తల్లి. దక్షుడు యజ్ఞానికి వచ్చినటువంటి ఆ కుమార్తెని ఎన్నో రీతిలో అవమానించి ఎన్నో రీతిలో ఇబ్బంది పెట్టాడు. తనని ఎంత అవమానించినా, తనని పలకరించకపోయినా కూడా భరించినటువంటి ఆ తల్లి తన భర్త అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మాట అని అవమానిస్తూ ఉంటే, ఏ స్త్రీ అయినా మన యొక్క భరత భూమిలోని ఈ యొక్క భరతఖండంలోని ఉండేటువంటి ఏ స్త్రీ కూడా తనని ఏమన్నా భరిస్తుంది కానీ తన భర్తని ఎవరైనా ఒక మాట అన్నా కూడా భరించలేదు. కాబట్టి ఆది దంపతులు అయినటువంటి ఆ పరమాత్ముడు ఈశ్వరుడు సతీదేవి తన భర్తని అవమానించేసరికి తట్టుకోవలేక, భర్తకి ముఖము చూపలేక ఆవిడ తండ్రి చేసేటువంటి ఆ యజ్ఞగుండంలోని దూకి తన ప్రాణాన్ని విడనాడుతుంది. ఇది తెలిసినటువంటి పరమశివుడు పరుగున అక్కడికి చేరుకొని ఆ తల్లి యొక్క శరీరాన్ని భుజముపై వేసుకొని ఊరూరా తిరగడం మొదలుపెట్టి ఇక అలా వెళుతూనే ఉన్నాడు. ఈయనని అందులో నుంచి బయటికి తీసుకురాకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ తల్లి యొక్క దేహాన్ని, శరీరాన్ని ముక్కలుగా ఖండించి మొత్తము అన్ని వైపులకి విసిరివేశాడు. ఈశ్వరుణ్ణి మామూలు మనిషిని చేయడానికి.
ఈ విసిరేసినటువంటి యొక్క రూపాలే శక్తి పీఠాలు, శక్తి స్వరూపాలు. అంటే కేవలము ఒక చిన్న భాగం పడి అక్కడ శక్తిగా ఆవిడ కొలువు తీరింది. అష్టాదశ శక్తిపీఠాలు అంటూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాలతో పాటు గ్రామంలోని కూడా ఆవిడ కొలువు తీరింది. గ్రామ రక్షణకై కొలువు తీరింది. ఇలా అంతటి శక్తివంతమైనటువంటిది ఆ తల్లి యొక్క, ఆ శక్తి యొక్క ఆరాధన. మనందరము కూడా అదే రీతిలోని ఆ తల్లి ఆరాధనను చేసుకుంటూ, గ్రామ రక్షణ చేస్తూ, గ్రామాలని మనము చేసుకుంటూ మనము నడిపిద్దాం. మనందరము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మనందరము కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మన జీవితాలకి ఒక సార్థకతని చేకూర్చుకుందాం. హరి ఓం తత్సత్.